హాయ్ అండి, గుడ్ మార్నింగ్. కార్తీక పురాణము 5వ అధ్యాయం ప్రారంభ. వనభోజన మహత్యం. జనక మహారాజునకు శ్రీ వశిష్ఠుల వారు దీపారాధన మహత్యమును వివరించిన తర్వాత వనభోజన మహిమను గూర్చి చెప్పటం మొదలుపెట్టారు. మహారాజా, కార్తీక మాసంలో స్త్రీ గాని పురుషుడు గాని తాము చేసిన పాపములు పోవుట కొరకు ఈ కార్తీక మాస మహావ్రతమును ఆచరించాలి. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు సన్నిధిలో గీతను చదివినట్లయితే అట్టివారి పుణ్యం ఎప్పటికీ తిరిగిపోదు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణు భక్తిపూర్వకంగా తులసీదళాలతో అలంకరించిన వారి పాపములు పటాపంచలైపోతాయి. శ్రీ మహావిష్ణువు సన్నిధి ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో శ్రీ విష్ణుని దేవాలయములో భగవద్గీతలో విశ్వరూప యోగము, విభూతి యోగము ఎవరైతే చదువుతారో వారు భగవత్స్వరూపుడు అవుతాడు. కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణు గుడిలో చదవాలి. అవకాశం లేని వారు అదమం ఒక శ్లోకాన్ని కానీ చదివినట్లయితే అన్ని విధముల పాపకర్మల నుండి విముక్తుడవుతాడు. కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైనది. వనభోజనం చేయటం వలన సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. హోమం చేసేటప్పుడు కానీ, జపం చేసేటప్పుడు కానీ, దేవతార్చన సమయంలో కానీ, భోజన సమయంలో కానీ, పితృతర్పణ చేసినప్పుడు కానీ, శూద్రులు, భ్రష్టులు, చండారులు, సూతకం గలవాళ్ళు మాటలు వినటం వల్ల కానీ కలిగే పాపాలు కార్తీక వనభోజనం చేయటం వల్ల పోతాయి. దాత్రి చెట్టు, ఉసిరి చెట్టు నీడన సాలగ్రామంలో ఉన్న లోకపూజ్యులైన శ్రీ మహావిష్ణువు పూజించి శక్తి కొలిది బ్రాహ్మణ సమారాధన చేసి వనభోజనం చేయాలి. కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారు బ్రాహ్మణ పుత్రుడు నీచ జన్మ నుండి తప్పించుకున్న విధంగా సకల పాపం నుండి రక్షించబడతారు అని వశిష్ఠుల వారు చెప్పారు. అప్పుడు జనక మహారాజు కుతూహలంతో, యోగేంద్ర, ఆ బ్రాహ్మణపుత్రుడు ఎవరు? వాడు చేసిన పాపం ఏంటి? వాడు ఏ విధంగా ముక్తి పొందాడు? ఆ విషయం వివరించమని ప్రార్థిస్తున్నాడు. దయార్థ హృదయుడైన వశిష్ఠ మహర్షి మందహాసం చేస్తూ జనక మహారాజునకు ఆ బ్రాహ్మణపుత్రుని కథ వివరించసాగాడు. చిరంజీవి, కావేరీ నదీ తీరంలోనొక అగ్రహారం ఉంది. అక్కడ వేదాంగములు చదివి దేవశర్మ అనే భూసూరుడుండేవాడు. వాని పుత్రుడు దుష్ప్రవర్తనకు లోట్నై చేయరాని పనులు చేస్తూ ఉంటే భరించలేక దేవశర్మ తన కుమారుని మందలించి, నాయన, కోపము పాపాలకు మూలము. భక్ష్య నివేదన లేకపోవడం వలన, దుష్టుల సహవాసం వలన, అసత్య సంభాషణలు మొదలైనవన్నీ ఘోర నరకాన్ని కలిగించుతాయి. కావున పాపాలు పోవడానికి మార్గం చెప్తాను, విను. కార్తీక మాసంలో స్నానం ఆచరించి శ్రీమన్నారాయణకి తులసిమాలను సమర్పించు. ఈ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపములన్నీ పోతాయి అని హితోపదేశం చేశాడు. తండ్రి బోధన వానికి రుచించలేదు. కోపంతో, కార్తీక వ్రతం ఒకటి ఉందా, దాన్ని నేను చేయాలా, ఎందుకు చేయాలి, నా ఇష్టం, నేను చేయటం అని నిక్కచ్చిగా చెప్పాడు. తన కొడుకే తను నిర్లక్ష్యం చేయడంతో దేవశర్మ కోపం హద్దులు మీరి కన్నులు ఎరిపెక్కాయి. కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనుకలు ఆలోచించలేరు. ఆ సమయంలో స్వపరద్ధ భేదాలు కూడా తెలియవు. ఆ కోపంలో కన్న కొడుకు అనే విషయం మరిచి, ఓ అడవిలో ఉన్న చెట్టు త్వరలో ఎలుకగా బతుకు అని శపించాడు. దేవశర్మ శక్తి సామర్థ్యాలు, వాక్శుద్ధి అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నారు. తన అహంభావం వలన, అసత్యం వలననే, అవివేకం వలన, చెడ్డవారి సహవాస ఫలితం వలనే ఆవేశంగా మాట్లాడి శాపానికి గురయ్యాడు. తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపంతో శాప విముక్తిని ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు. దేవశర్మ శాంతవదనంతో జరిగిన దాన్ని గమనించి, బుద్ధి కర్మానుసారణి అని అనుకుని, కుమారా, నీవెప్పుడు కార్తీక మాసము వింటావో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. తండ్రి ఇచ్చిన శాపం వలన విప్రకుమారుడు మహారణ్యంలో ఉన్న ఒక మర్రి చెట్టు త్వరలో ఎలుక రూపంలో నివసించసాగాడు. కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో వనభోజనానికి మహారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసి ఆ చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పురాణ పఠనం చేస్తూ కార్తీక మహత్యం గురించి చెప్పసాగాడు. ఆ సమయంలో పాపానికి ప్రతిరూపమైన వాడును, దయలేనివాడును అయిన బోయవాడు ఒకడు వేటాడుతూ అచ్చటికి వచ్చాడు. సజ్జనుల దర్శనం వల్ల ఈ విస్తాలు నెరవేరుతాయి. ఆ వేటగాడు వారిని చూడగానే పునర్జన్మ పొందాడు. ఆ వేటగాడు ఎంతో సంతోషంతో, మహానుభావ, తమ కృప వల్ల నాకు జ్ఞానోదయమైంది. దయచేసి తమరు చేసే మహత్తర కార్యం ఏమిటో వివరించండి అని కోరాడు. విశ్వామిత్రుడు బోయవాని కోరిక మన్నించి, నాయన, ఈ కార్తీక మాస వ్రతము మానవులకు గొప్ప కీర్తినిస్తుంది. కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నానము, దానము మొదలగు వాటిని చేసినట్లయితే వారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుదరు. భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడవుతాడు. దీనికి ఏమాత్రమూ సందేహం లేదు అని సెలవిచ్చారు. విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెప్తున్న మాటలు ఆ ఎలుక వింటూ మహర్షి చెప్పిన కార్తీక మహత్యం కూడా వింది.
అందువలన శాప విముక్తి కలిగింది. అప్పుడు ఆ ఎలుక తన బ్రాహ్మణ రూపాన్ని పొందినప్పుడు విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు. ఆ బ్రాహ్మణ కుమారుడు విశ్వామిత్ర మహర్షికి తన వృత్తాంతం చెప్పి అక్కడున్న వేటగాడికి కార్తీక మహత్యం వివరించి ముని అనుమతి తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళారు. బోయవాడు కూడా మునీంద్రుల వలన కార్తీక మహత్యం తెలుసుకుని ఉత్తమ గతిని పొందారు. ఈ లోకంలో ఉత్తమ గతిని పొందగోరేవారు కార్తీక మహత్యం వింటే పుణ్యం లభిస్తుంది. ఈ వ్రతమును నేను బ్రహ్మదేవుని వలన విని ఉన్నాను అని జనక మహారాజునకు వశిష్ఠుల వారు వివరించారు. ఇది స్కాంద పురాణార్గత కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.